అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మటన్ కర్రీ చేస్తున్నాను. మా వారైతే 1/2 కేజీ మటన్ తెచ్చారు. దీన్ని శుభ్రంగా పసుపేసి, నేను ఎన్వి తెచ్చినా చికెన్ తెచ్చినా పసుపేసి కడుగుతాను. చేపలు తెచ్చినా ఏం తెచ్చినా. అయితే ఈరోజు మటన్ కూడా శుభ్రంగా కడుక్కున్నానండి చిన్న పసుపేసి. తర్వాత దీనికి మసాలాకు కావాల్సిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయ, మసాలా పొడి కూడా నేను తయారు చేసే విధానాన్ని చూపిస్తాను. వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఈ మసాలాకి ముద్దకి ఉల్లిపాయలు కాకుండా ఇంకొక చిన్న ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి సన్నంగా పొడవుగా కోయడానికి. ఇవైతే మట్టుకు మసాలా ముద్దకి. ఇప్పుడు మసాలా తయారు చేసేద్దాం. అయితే మసాలాకి రెడీ చేసుకున్నాను. మిక్సీలోని చిన్న చిన్న ముక్కలు 3 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసాను. ఇంత అల్లం ముక్క అయితే కట్ చేసి వేసుకున్నాను మటన్లోకి. అలాగే ఇందులోని కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాను. అలాగే 2 బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తాను. బిర్యానీ ఆకు అయితే వేస్తాను ఫ్రెండ్స్. అలాగే మసాలా పొడి వేస్తున్నాను. చిన్న స్పూన్ కదా, ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. మన ఇష్టం, స్పైసీ ఎంత తింటే అంతా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మసాలా పొడి అయితే మటుకు నేను ఇంట్లో స్టవ్ మీద అయితే దాకా పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను. దాకా కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దాకా వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే మటన్లోని, చికెన్లోని, చేపల పులుసులోని కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా ఎర్రగా వేసుకుందాం. ఇవి కొంచెం ఎర్రగా వేగినాయి. ఇప్పుడైతే మటన్ వేసేసుకుందాం. మటన్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని కొంచెం బాగా కలుపుకుంటాను. మటన్ అయితే బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇది హైలో కాదు, అలాగని సిమ్లో కాదు, మిడిల్లో పెట్టి ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఎందుకంటే మటన్ నుంచి వాటర్ వస్తుంది కదా, అది ఆ వాటర్లో బాగా వాటర్ అంతా కూడా మళ్ళీ అదే పీల్చేసుకోవాలి. అందుకని మూత పెట్టేస్తున్నాను. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఎన్ని నీళ్ళు ఉన్నాయో. బాగా ఇంకా నీళ్ళన్నీ కూడా ఇంకాలి మటన్లో. కొంచెం వాటర్ ఉన్నాయి కానీ. మళ్ళీ మూత పెట్టేద్దాం. చూసారు కదా నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి. ఇప్పుడైతే మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ మసాలా ముద్దను వేసేసుకుందాం. మసాలా ముద్ద వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుంటాను. మసాలా ముద్ద అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు కాసేపు ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియో చూస్తే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మూత తీసి చూద్దాం. మసాలా పచ్చివాసన అంతా కూడా ఉల్లిపాయ పోతుంది కదా ఫ్రెండ్స్, అందుకని మూత పెట్టాను. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనము కారం, పసుపు వేసేసుకుందాము. ఉప్పు అయితే ఇప్పుడు వేయను. ఒక 10 నిమిషాల ముందు ఉప్పు వేస్తాను. ఎందుకంటే మటన్ ఉడకాలి కదా, మనం కుక్కర్లో పెట్టట్లేదు ఫ్రెండ్స్. అందుకని మటన్ ఉడకాలి కాబట్టి టేస్ట్ బాగుండాలంటే మనం అలాగే చేయాలి. ఒక 2.5 స్పూన్లు అయితే కారం వేస్తాను ఫ్రెండ్స్.
2.5 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేస్తాను, చిటికెడు పసుపు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. బాగా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ స్పైసీ విషయంలో అయితే, కారం విషయంలో అయితే మీరు అంతనే వేసుకోవచ్చు. ఎక్కువ కారం తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా తిన్న వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. నేను వేసింది అయితే మాకు కరెక్ట్గా సరిపోతుంది. కారం ఎక్కువ కాదు, అలాగని తక్కువ కాదు, నార్మల్గా తింటాము, కరెక్ట్గా సరిపోతుంది. నేను చేసిన మసాలా ముద్ద కరెక్ట్గా మీరు అలా చేస్తే మటుకు మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసుకోవచ్చు. వాటర్ అయితే 1 లోటా నిండా తీసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవచ్చు. మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే సిమ్లోని కాదు, అలాగని హైలోని కాదు, మిడిల్లో పెట్టాను. ఇప్పుడు కర్రీ బాగా ఉడుకుతుంది, దించుతున్నాను ఒక 5 నిమిషాలు అనగా. అప్పుడు దీంట్లో ఉప్పు వేస్తాను. ఉప్పు అయితే వేయలేదు ఫ్రెండ్స్. ఒకసారి మూత అయితే తీసి చూద్దాము. కలుపుకుంటున్నాము. బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. మటన్ అయితే చూడండి ఎంత బాగా ఉడికిందో. కూర కూడా చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకొంచెం ఉడకాలి, మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసాను. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి కర్రీ కొంచెం దగ్గరికి అయింది కదా. ఇంకొక 5 నిమిషాల్లో మనం దించేస్తాం కాబట్టి ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను. మాకు తగినంత వేస్తున్నాను. మీరు ఎక్కువైతే తిన్న వాళ్ళు కరెక్ట్గా వేసుకోవచ్చు. మీరు ఎలా తింటారో అలా వేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెడుతున్నాను. తీసి చూసేద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొంచెం, నా దగ్గర అయితే కొత్తిమీర కొంచెమే ఉంది, కరివేపాకు వేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఎక్కువగా ఉంటే కొత్తిమీర కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా వేయండి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.